సండే ప్రతి ఒక్కరి లైఫ్లో సండే అనేది వీక్ అంతా ఎదురు చూసే ఒక అద్భుతమైన డే అన్నమాట. కానీ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ సండే కావాలని కోరుకుంటాను. నేనైతే వర్క్ చేయకపోయినా సరే సండే కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే సండే రోజు మాత్రం కంపల్సరీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశం. ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మా వాళ్ళు ఎన్ని స్పెషల్స్ చేసి పెట్టమన్నా చేసుకుంటూ హ్యాపీగా గడపడానికైతే ఉండే డే మాత్రం సండే. అయితే మేమైతే సండే రోజు మటన్ వండుకుంటున్నామండి. ఈ సండే అయితే మటన్ చికెన్ రెండు. మటన్ అయితే చాలా చాలా లేతగా చాలా నీట్గా ఉందండి. ఈ విషయంలో అయితే మా వారిని ఒప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మటన్ తెచ్చినా చికెన్ తెచ్చినా చాలా మంచిది తెస్తారు. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చే దగ్గర ఎప్పుడు ఒకటే దగ్గర తీసుకొస్తారు కాబట్టి వెళ్ళిందంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉన్న నాన్ వెజ్ మటన్ అయినా చికెన్ అయినా ఇస్తారనమాట. వాళ్ళకు బాగా ఇష్టం అన్నమాట మా వారంటే. ఎందుకంటే మంచిగా కరెక్ట్గా ఉంటారని ఎట్లనో ప్రతి వీక్ వెళ్తారు కాబట్టి ఇంకా బాగా పరిచయం. అందుకని మంచి మటన్ మంచి చికెన్ అయితే ఇస్తారు. చూడండి ఎంత బాగుందో మటన్ అయితే. ఇదైతే అర కిలోకి ఎక్కువ, 3/4 కిలోకి తక్కువ అండి. మెయిన్గా బాబు కోసము ఫీవర్ వచ్చింది కాబట్టి వాడికి తీసుకెళ్దామని మేమైతే మటన్ అయితే వండామండి. అంత ఫ్రెష్గా మటన్ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే మటన్ అయితే మేము అయితే తినలేదు. మా పాప, నేను, మా ఆయనను, మా ధీరజ్ బాబు ఇద్దరే తిన్నారు. వాళ్ళకే సరిపోయింది మటన్. బాగా నచ్చిందంట. ఒకప్పుడైతే మటన్ అనేది తినకపోయేది మా ఆయన అయితే. పెళ్ళికి ముందు, మ్యారేజ్ తర్వాత నేను వండే మటన్ టేస్ట్ చూసిన తర్వాత మటన్నే ఇష్టంగా తింటున్నారు. చికెన్ తక్కువ, మటన్ ఎక్కువ తింటున్నారు. అయితే ఈ విధంగా నేనైతే మటన్ వండుతూ వీడియో తీయమంటే వీడియో తీసుకుంటూ కొన్ని మాట్లాడుతుంటారు. ఖాళీగా వీడియో తీయకుండా కొన్ని మాట్లాడుతుంటారు. ఒక్కసారి అయితే చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారో. బోర్ కొట్టకుండా జోక్స్ వేస్తుంటాడు. ఏంటి వాళ్ళ ఆయన చంపుతుంది ఇట్లా వీడియో అల్లాడిపోతున్నాడు వీడియో తీసి కొంచెం పప్పు ఎక్కువ అవుతుంది. చాలా చక్కగా ఉప్పు తక్కువ వేయాలి. తెలుసు మాకు. అసలే ఉత్తి ధనియాల పొడి, ఇది గరం మసాలా కొంచెం కూడా ఎక్కువ వేసి చూసుకున్నాను. పులుసు కావాలి మంచి అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు వేయాలి. ఇంకా మెత్తగా ఉడుకుతాయి అవి ముందేస్తే. వంట చేసేదేమో నేను ప్రతిసారి చేస్తే తింటారు బాగుందని, కానీ చేసేటప్పుడు చూస్తే మాత్రము ఇట్లా ఈ విధంగా ఉప్పు తక్కువ, కారం తక్కువ, పసుపు ఇట్లా మసాలా తక్కువ, ఇది అది నాకు ఏదో తెలియనట్టు నాకే వంట నేర్పించినట్టు ఆయనే ఈ విధంగా చెప్తూ ఉంటారు. అట్లనే సింగర్ సమీరా ఉంది కదండి. సింగర్ సమీరా ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుతుంది కదా, ఇన్స్టాలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేస్తుంది కదా, షేర్ చేస్తుంది కదా. అల్లాడిపోతున్నాను అని ఇట్లా ఇదొక మాట బాగా ఫేమస్ అయింది కదండి. అదే విషయం చెప్తున్నారు. వాళ్ళ ఆయనతో ప్రతి దానికి వీడియో అని చెప్తుంటుంది కదా, ఆ టాపిక్ కూడా చెప్తున్నారు. మటన్ కర్రీ అయితే పెట్టేశానండి కుక్కరు. ఒక 5-6 విజిల్స్ వచ్చేస్తే మటన్ కర్రీ అయితే అయిపోతుంది. ఈలోగా సైడ్కి అయితే చికెన్ కర్రీ కూడా చేద్దామని చికెన్ అయితే వండుకుంటున్నాను. దానికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. నేనైతే ఈ స్టీల్ కుక్కర్స్ తేవడం వల్ల నాకైతే వంట చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను కొన్ని ఐటమ్స్ వండుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా వంట చేస్తున్నాను. ఒకటి వచ్చేసి చాకు, ఒకటి వచ్చేసి గిన్నెలు, వంట చేసుకునే ఇవి ప్యాన్స్. వీటి వల్ల నాకు వంట చేయడం అయితే హ్యాపీగా అనిపిస్తుందండి. నేనైతే కొంచెము గ్రేవీ కోసం అయితే ఉల్లిపాయ ఎక్కువ వేస్తాను. చికెన్ కర్రీలో అయినా మటన్ కర్రీలో అయినా ఈ విధంగా ఉల్లిపాయ గోలిన తర్వాత మూత తీసి
మళ్ళీ పసుపు వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తము చికెన్లో మ్యాగ్నేట్ చేసుకున్నా కాబట్టి ఎక్కువైంది దాంట్లోనే కాబట్టి దీంట్లో ఏం వేయట్లేదు. అలా కొంచెం ఇలా కొంచెం వేస్తాను, కాకపోతే ఫస్ట్ దీంట్లోనే ఎక్కువ వేసాను కాబట్టి కలిపేటప్పుడు పోపులో మాత్రం ఓన్లీ కొంచెం పసుపు వేసుకున్నా. ఉల్లిపాయ అయితే బాగా గోలాలండి, బాగా గోలితేనే గోలిన తర్వాత చికెన్ వేస్తేనే బాగుంటుంది. అయిపోయింది ఉల్లిపాయ గోలడం. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటాను. చూడండి చికెన్ కూడా బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. కొన్ని ప్లేస్లలో ఇంత ఫ్రెష్గా అనిపించదు చికెను. ఎప్పుడైనా మా ఆయన లేకపోతే పిల్లల్ని పంపిస్తే ఇంత ఫ్రెష్గా అయితే ఉండదు, వాళ్ళకి మంచిది ఇవ్వరు, వేరే దగ్గరికి వెళ్తారు. మా వాళ్ళు దగ్గర ఇక్కడ పక్కనే ఉందని అక్కడికి వెళ్తారు, అక్కడైతే ఇంత ఫ్రెష్గా అనిపించదు. సండే వచ్చిందంటే వారమంతా గడిచిన ముచ్చట్లు, అలాగే నచ్చిన ప్రోగ్రామ్స్ చూడడము, నేను ఇది చూస్తా అంటే నేను ఇది చూస్తా అని పిల్లలు ఒకటి ఆయనేమో న్యూస్ పెట్టుకోవడము, నేనేమో బిగ్ బాస్ చూడడము, ఈ విధంగా చాలా చాలా సరదాగా గడిచిపోతుందండి ప్రతి సండే అయితే లైఫ్లో. ఇప్పుడు 20 years నుంచి ఇది ఒక అలవాటు అయిపోయింది. మీ అందరికి కూడా సండే ఏ విధంగా గడుస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నా వీడియో చూసే వాళ్ళైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలండి, కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.